మహబూబ్నగర్ బీఎస్పీ పార్టీ కంటెస్టెడ్ బీఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మరి వ్యక్తి ఉన్నారు ప్రస్తుతం మనతోటి. ఆమె స్వప్న శ్రీనివాస్ గారు బీఎస్పీ పార్టీ నుంచి ఏనుగు గుర్తు నుంచి తన అదృష్టాన్ని పరిరక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఇండిపెండెంట్ ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి స్వప్న గారు ఉన్నారు. ఆమెను అడిగి ఎమ్మెల్యేగా మరి ఎందుకు అవుతున్నారు, అసలు ఎమ్మెల్యే అనే పదానికి అర్థం ఏంది, అసెంబ్లీలో వెళ్ళి ఆమె ఏం చేయాలనుకుంటున్నారు, లేకపోతే నాకు టికెట్ వస్తుంది కానీ నేను నిలబడదామని అనుకుంటున్నారా, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో వాళ్ళని ఎదుర్కోవడానికి వారి దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఆ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏనుగు పైన వెళ్తున్నారు, మరి జనం మీద తీసుకెళ్తారా? పక్కా సార్, తప్పకుండా తీసుకెళ్తారు. ఎందుకంటే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంతకు ముందుకు బీఎస్పీ వేరు, ఇప్పుడున్న బీఎస్పీ వేరు. ఇప్పుడు అయితే ఒక రకమైన ప్రజల లోపలనే మమ్మల్ని నిజంగా కావాలని కోరుకుంటున్నాడు. 10 సంవత్సరాలు ఈ పాలనను చూశారు. సో ఎందుకంటే మేమేమో కోల్పోయామనేది ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి ఇంటికి పోతే మంచి స్పందన వస్తుంది. సో మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారనేసి మేము కోరుకుంటున్నాము. కారులో అయితే ఏసీలో మంచిగా పోవచ్చు, మరి ఏనుగు పైన ఎండలో వెళ్తారంట ప్రజలు వస్తారంటారా? పక్కా వస్తారు సార్. ఇప్పుడు ఏగో కారు అయినా అంబటి మీద అంటే ఎట్లా ఉంటుంది సార్ ఆ సవారి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంద్రుడు వెళ్తున్నటువంటి ఏనుగు అంటారు కదా, మరి అవును సార్, అంటే ఇంద్రుని వాహనం కూడా. అవును సార్, ఎందుకంటే మనం గజరాజని కూడా కొలుస్తాము మన ఏనుగుని. అంటే ఫస్ట్ మనం పూజ చేసేది కూడా మనం ఏనుగుతోనే మొదలు పెడతాం. సో ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా పార్టీకి ఉన్న సిద్ధాంతాలు మమ్మల్ని ముందరికి తీసుకెళ్తాయనేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ప్రజల ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలండి. నేను ప్రస్తుతం మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఈరోజు పోటీ చేస్తున్నాను. నా పేరు వచ్చేసి పి స్వప్న. నేను ప్రస్తుతము మాచన్పల్లి గ్రామానికి ఎంపీటీసీగా వ్యవహరిస్తున్నాను. సో నేనేంటంటే ముఖ్యంగా మా సార్ వచ్చేసి నేను 4 సంవత్సరాలు ఇండిపెండెంట్గా ఉన్నా అండి. ఏ పార్టీలకు వెళ్ళకుండా మిగతా పార్టీలు ప్రలోభ పెట్టినా చేసినా కూడా నేను ఈరోజు ఏ పార్టీలకు ప్రలోభ కాకుండా నేను 4 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా. అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నాడు. అయ్యో నేను ఏదో సాధించాలి అని చెప్పేసి ఈరోజు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు వస్తే ఈరోజు ఎట్లా ఉంది అని అంటే పనులు చేసిన బిల్లులు లేవు. ఒకటి మేము గెలిచి 4 ఏళ్ళు అయ్యింది, కనీసం ఒక 4 లక్షల వర్క్ కూడా ఇప్పటి వరకు చేయలేదు. అంటే మాకు ఇచ్చింది ఒక 2-3 లక్షల వర్క్ ఇచ్చిండ్రు, దానికి తగ్గ బిల్లు కూడా నేను తీసుకోలేదు. సో మా మెయిన్ ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలని తెచ్చుకున్న తెలంగాణలో, కొట్లాడి కొలువుల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల ముచ్చట లేకుండా చేసిండు ఈ కేసీఆర్. నేను అభ్యర్థిగా ఈరోజు ప్రతి ఇంటిని టచ్ చేసలేనండి. నేను ఒక నిరుద్యోగిగా టచ్ చేస్తున్నాను. నేను ఎంఏ చేశాను, బీఈడి చేశాను, కానీ ఏం లాభము? ఇప్పుడు లక్షలు పెట్టి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఎందుకోసం చదివిస్తున్నారు? ఏదో ఒక జాబ్ వస్తుందనే చదివిస్తున్నారు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల మాట మాత్రం లేకుండా ఈ కేసీఆర్ మమ్మల్ని అందరు మా అబ్బాయి పెడుతున్నారు. మా బిడ్డలందరినీ ఆగం చేసేస్తున్నాడు. ఈరోజు వాళ్ళ కూతురు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే 2 నెలలు చూడక ముందుకే తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చిండు, అంటే ఎంపీ ఇచ్చిండు. సో మరి ఈరోజు మిగతా పిల్లలు ఆ విధంగా కాదా? మిగతా ఈరోజు ఎవరైతే చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళంతా మీ పిల్లలు కాదా? నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి మభ్యపెట్టినావు. దళితుల్ని సీఎం చేస్తా అని మభ్యపెట్టినావు. 3 ఎకరాల భూమి ఇస్తా అని మోసం చేసినావు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ వాయే? బీసీ బంద్ ఎక్కడ వాయే? దళిత బంద్ ఎక్కడ వాయే? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఈరోజు మనం ఏ దుస్థితిలో ఉన్నామో, ఎవరైతే రాజకీయ నాయకులు పక్కన ఉండి భజన చేస్తున్నారో వాళ్ళకే ఇవన్నీ సంక్షేమ ఫలితాలన్నీ అందుతున్నాయి. కానీ నిజంగా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సంక్షేమ ఫలితాలు అందుతలేవు. మేము గ్రామం తిరుగుతున్నాము. గ్రామంలో ఒక్కొక్క కన్నీటి గాథ ఉంది, కానీ వాళ్ళకి నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సంక్షేమ ఫలితాలు అందలేదని ఈ రోజే వెళ్ళినామండి. ఒక ఊరికి మా పక్కనే ఉన్న మహబూబ్ నగర్ అల్లిపూర్లో ఆ ఇల్లు చూస్తే వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని గొప్పగా చెప్పిండు కేసీఆర్. ఆ ఇల్లు చూస్తే వాళ్ళు కనీసం తిని పడుకోవడానికి కూడా లేకుండా చిన్న రేకుల రూమ్తో ఉంది. మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది? అవి ఏమంటారు, తెలంగాణకి మణిహారం అని చెప్పేసి కాళేశ్వరం కట్టినా అని గొప్పగా చెప్పినావు. ఆ కాళేశ్వరం ఈరోజు నీటి పాలు 1,80,000 కోట్లు ఈరోజు ఎవరికి చెందినాయో ఒకసారి మీరు చెప్పండి కేసీఆర్ గారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏంది మా బాధ మీకు కనిపిస్తలేదా? మేము కూడా ఆ రోజు ఉద్యమం చూసాము. దేనికోసం చూసాము? మాకు
కొలువులు వస్తాయని, మా జీవితాలు బాగుపడతాయని మేము ఈరోజు ఎంతో ఆశతో ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టోలో కూడా ఆ యొక్క ఉద్యోగాల ముచ్చట లేదు. సో మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. స్వప్న గారు, మిమ్మల్ని మీ పార్టీ వస్తే మరి ఇంటికి ఒక కొలువు ఇస్తారా? ఇంటికి ఒక కొలువు అని కాదు సార్, ఎవరైతే అంటే వచ్చే 5 సంవత్సరాలలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి మా ఫస్ట్ మేనిఫెస్టోలో ఉంది. ఇల్లు లేవు అంటారు కదా, మీరు వస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తారా? అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 200 గజాల స్థలం ఇచ్చేసి దానిలో 6 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్కి ఇస్తారు. ఒకవేళ పాత ఇల్లు ఉంటే రినోవేషన్ చేసుకోవడానికి 1,50,000 ఆర్థిక సహాయం చేస్తారండి. సో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి, పేద మహిళలకు 1 ఎకరా భూమి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే ఎవరైతే మహిళలు నిరాదరణకు గురైనరో వాళ్ళకి ప్రతి ఒక్క దానిలో నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేసి వాళ్ళకి, అంటే కార్ డ్రైవింగ్ కానీ, కుట్లు కానీ, అల్లికలు కానీ, సో మినిమం వాళ్ళ మీద అంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా జీవనం చేయడానికి 20 నుంచి 30,000 వాళ్ళు సంపాదించుకునేటట్లు నైపుణ్య శిక్షణలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్పేసి మా ప్రవీణ్ కుమార్ సార్ గట్టిగా చెప్తున్నారండి. ఏ పార్టీ ప్రభుత్వంలోకి రావాలన్నా తాయిదాలు కంపల్సరీ వేయాలి. సో మీరు కూడా అలాంటి ఎకరం భూమి అంటే వీలవుతుందా మేడం? ఈ భూమి వదిలిపెట్టి అంగరంగరంగానే ఆగ్రహం పోయి తెచ్చిస్తారా? అలా ఎందుకుంటారు సార్, చాలా భూములు ఉన్నాయి. ఈరోజు ధరని పెట్టి మొత్తం దోసుక తింటున్నారు. కానీ ఎంత మన గవర్నమెంట్కి సంబంధించిన మస్తు భూములు ఉన్నాయి. మా సార్ చెప్తున్నారు, అసైన్డ్ భూములకి రిజిస్ట్రేషన్ కల్పిస్తాము, పోడు భూములకే రిజిస్ట్రేషన్స్ కల్పిస్తాము. ప్రతి ఒక్క అర్హులైన పేద సార్ ఈరోజు ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భూమి ఉంది. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే భూమి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు దొరకదు సార్ భూమి? నేను అడుగుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా మా సార్ చెప్పిందే చేస్తారు, చేసిందే జరుగుతుంది సార్ మా బీఎస్పీ పార్టీ. ఇప్పటికే భూమి లేక రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పచ్చని పొలాలు కూడా మరి రాళ్ళు వాతున్నారు. మరి భూమి ఎక్కడి నుంచి వెతుకుతారు? మీరు మీ సార్ ఏను మీద ఏమైనా వెతుకుతారా భూమి మీద? సార్ ఫస్ట్ ధరని పెట్టిందే దీనికోసం సార్, దోపిడీ చేయనికే ధరని పెట్టిండ్రు. సో మేము ఏ రకంగా అంటారు? మాట వరుస కాంగ్రెస్ అదే మాట అంటుంది, మేము వస్తే ధరని తీసేస్తామని అంటారు. మీరు అదే మాట్లాడుతారు. దానికి సైంటిఫిక్గా కాకపోతే ప్రజలకు నచ్చే విధంగా ఏమైనా ఉందా ప్రూఫ్? నేను రీసెంట్గా చిన్న మచ్చుకు ఒకటే చెప్తా సార్. ఇప్పుడు కేసీఆర్ సార్ నామినేషన్ వేసిండు, ఒక గుంట ఎక్సెస్ వచ్చింది అని అంటున్నాడు. ఏ రకంగా వచ్చింది మరి? అంతా ఇప్పుడు ఏమంటారు, పెద్ద దాన్ని ఇంత మంచిగా చూపిస్తున్నాడంటే ధరణి అంటే ఒక చిన్న తప్పుల తడక లేదు, ఏమి లేదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఆయన చేసిన నామినేషన్లోనే 1 గుంట ఎక్సెస్ ఉంది అని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఎన్ని గవర్నమెంట్ భూములు ఈ విధంగా మీరు దోచుకున్నారో ఒకసారి మీరే శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? నేను స్వచ్ఛందంగా ఈరోజు ఏమంటారు పదవిని, అంటే నేను అసలు పోటీ చేయను, నేను విరమిస్తాను. మరి మీకు ఆ సత్తా ఉందా? ఎలాంటి అక్రమాలు జరగలేదనేసి మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? రాజకీయ నాయకులు అక్రమాలు చేయకుండా రాజకీయ నాయకులు అవుతారా మేడం మీ మాటల్లో? సార్ ఎందుకు కావద్దు సార్, ఎందుకు కావద్దు? ఈరోజు మేము ఇంతమంది వచ్చినాం. ప్రతి ఒక్కరు మా బీఎస్పీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో కొంత జ్ఞానంతోనే ఉండి ప్లస్ ఉన్నత చదువులు చదివిన వాళ్ళే ఉన్నారు. సో సామాజిక న్యాయం చెయ్యాలనే వచ్చిండ్రు. మెయిన్ ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ బాధతోనే ఈరోజు ఈ పార్టీలకు వచ్చిండ్రు, న్యాయం చేయాలనే వచ్చిండ్రు. అటువంటి వాళ్ళు అన్యాయం చేశారని మీరు ఎట్లా అనుకుంటున్నారు సార్? 1,70,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు, 70,000 ఖాళీలు మాత్రమే ఉన్నాయంటారు. అంతకుముందు కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు వేయలేదంటారు. మరి ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు? ప్రజలకి ఈ మాట 5 లక్షల ఉద్యోగాలు అనే మాట అంటున్నారు కదా, తర్వాత భారం అనిపించదా? ఎందుకు భారం అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఏటా జరిగే రిక్రూట్మెంట్స్ పర్ఫెక్ట్గా జరిగితే ఎవరైనా ఎందుకు అడుగుతారు? మీరు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని డిఎస్సీలు వేసిండ్రు? అంటే టీచర్లు ఎవరు రిటైర్మెంటే కాలేదా? లేకపోతే టీచర్లు ఎవరైనా కొంతమంది ప్రమాదంలో చనిపోలేదా? లేకపోతే ఏదో ఒక రకంగా రాజీనామా చేసిన వాళ్ళు లేరా? వాళ్ళ పోస్టులన్నీ ఎక్కడ పోయినాయి? వాళ్ళు రిక్రూట్ చేయొచ్చు కదా. మరి తెలంగాణలో గల్లీలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్లో మామూలు వాళ్ళు కూడా చదువుకుంటున్న పరిస్థితి ఏర్పడదు కదా మేడం. ప్రజలు మరి ఈ విషయంలో ఎలా చూడాలి? ఇప్పుడు ఒకే స్కూల్లో 10 మంది పిల్లలకు 5 టీచర్లు అని మనమే చెప్తాం ప్రతిపక్షాల వైజ్గా. ఒకే స్కూల్లో 6 టీచర్లు ఉండి 50 మంది ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా అది మనమే చెప్తాం. మరి ఇవన్నీ తారీ చేసుకోవాలిగా. ఫస్ట్ ప్రజలైతే మారాలా ఈ విషయం పైన? తప్పకుండా మారాలి. అందుకే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏం చెప్తున్నారు, ఉచిత విద్య, ఉచిత వైద్యం. సో నేను విద్యకు ఎందుకు పెద్దపీట వేస్తున్నానంటే ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురావాలి, ప్రతి జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ తీసుకురావాలి. మా బహుజన పిల్లలంతా కూడా ఉన్నత చదువులు చదవాలి ప్రతి ఒక్కరికి. ఈరోజు ఎందుకంటే వాళ్ళు విదేశాలలో ఇప్పుడు ఎట్లా ఉందంటే విదేశ విద్య అనేది అందరి ద్రాక్షలాగానే ఉంది మన బహుజనులకి. అలా కాదు, ఒక్కొక్క విద్యార్థి మీద 75,000 వెచ్చించి ఈరోజు ఖచ్చితంగా సార్ మన పిల్లలు కూడా విమానం ఎక్కాలి, బయట చదవాలి, ఆ పిల్లలను చూసుకొని ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఈరోజు అంటే ఉన్నత ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఇంకొక 10 మందికి ఇంకా అవకాశం ఇచ్చే ఉంటుంది కదా. దేశాల్లో జాబ్ చేయాలంటావా మన వాళ్ళు?
విదేశాలలో జాబ్ అని కాదు సార్. అంటే ఇప్పుడు మన సార్ ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మన పరిధి చిన్నగా ఉన్న, ఇప్పుడు మనం అంటే బావిలో చిన్నది కనిపిస్తుంది, నదిలో పెద్దగా కనిపిస్తుంది, సముద్రంలో ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో మన పిల్లలు కూడా బయట దేశంలో పోవాలి, అక్కడ ఉన్న టెక్నాలజీస్ చూడాలి, అవి ఇక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ చేయాలి. మనం కూడా ఒక 100 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించేంత స్తోమత రావాలనేది మా సార్ యొక్క మెయిన్ ఉద్దేశం. అందరు విమానాలలో పోతే వ్యవసాయం కూడా చేయాలి, మనకు కూడా అన్నం పెట్టాలి మేడం. మరి ఆ అగ్రికల్చర్ వైపుగా పార్టీలు ఏం ఆలోచించవా? ఇప్పటికే కృత్రిమ సేదం వదిలిపెట్టి మందులు తిని మూత్రపిండాలు చెడిపోయి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది కదా మేడం. దాని వైపు ఎందుకు ఆలోచించట్లేదు? సరే ఎవరు చెప్పిన సార్ వ్యవసాయం వదిలిపెడతారు? అందుకే ఇక్కడ భూమి ఇస్తా అని చెప్తున్నాము. అందుకే వ్యవసాయం చేపిస్తారు. ప్రతి ఒక్క మహిళకి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఎకరా భూమి ఇస్తా అని చెప్తున్నాం. మేము ఆర్గానిక్ వ్యవసాయంకి కూడా మేము ప్రోత్సాహకాలు ఇస్తాము. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ చదువుకునే దాంట్లో కూడా వ్యవసాయం ఒక సబ్జెక్టుగా పెట్టి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ తరాలందరూ ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళంతా వాళ్ళ పిల్లలని కార్పొరేట్ స్కూళ్ళలో చదివించాలనుకుంటారు. తర్వాత మన పరిస్థితి ఏందని ఒక క్వశ్చన్ మార్క్ ఎవరికైనా ఉంటుంది కదా. సో ఉన్న వ్యవసాయాన్ని మర్చిపోతే నెక్స్ట్ మనము వరి ఎలా పండించాలనేసి బుక్స్లో చదువుకుంటాం కానీ ప్రాక్టికల్గా చేయడం. ఇప్పుడు ఇవేనా మహబూబ్ నగర్కి వద్దాం, మంత్రిని వదులుకుంటుందా మహబూబ్ నగర్? ఎందుకు వదులుకోరు సార్? ఎందుకు మీరు అంటే మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? నేను మహబూబ్ నగర్ వదులుకుంటుందా అంటున్నా, మంత్రిని మహబూబ్ నగర్ వదులుకుంటుందా? ఖచ్చితంగా మేము గడప గడప ప్రచారం చేస్తున్నాము. ఎవ్వరు కూడా సాటిస్ఫాక్షన్గా లేరు. ఎందుకంటే సంక్షేమ ఫలితాలనే చెప్పి మసిపూసి మారేడుకాయ చేసిండ్రు కానీ నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఈ సంక్షేమ ఫలితాలు అందలేదు. అంటే ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు, ఉన్న వాళ్ళకే బీసీ బంధులు, ఉన్న వాళ్ళకే దళిత బంధులు, ఆ దళిత బంధులు తీసుకొచ్చి కూడా ప్రతి ఇంటిలో అన్నదమ్ములకి చిచ్చులు తప్ప ఇంకొకటి జరగలేదు. మెయిన్ ఏంటంటే ఇక మా మహబూబ్ నగర్ గురించి ఆలోచిస్తే మెయిన్ భూ అక్రమాలు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఒక భయానకమైన వాతావరణం అన్నట్టు మహబూబ్ నగర్లో కనిపిస్తుంది. సో ఈరోజు ఒక మాట మాట్లాడిన మా వెనకాల కార్యకర్తలు రావాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చిండ్రు. సో ప్రజలారా మీరు మౌనం వీడండి. ఈసారైనా మీరు వచ్చే ప్రతి ఒక్క వాళ్ళకి సమాధానం చెప్పింది. వాళ్ళ పాలనకి ఈరోజు అంతమొందించే దినం స్టార్ట్ అయ్యింది. సో 30వ తారీఖును మీరు గుర్తుపెట్టుకొని సో ఈసారైనా మేము అంటే ఒక భయానక వాతావరణం నుంచి మనం బయటపడాలి. సో అందు గురించి అని చెప్పేసి ఏనుగు గుర్తుకు ఓటేయండి. మీరు ఒక మహిళ బిడ్డగా వస్తున్నా, మీ ఆడబిడ్డగా వస్తున్నా, మీ ఇంటి బిడ్డగా వస్తున్నా. సో ఆడపిల్ల ఒక ఇంటిని చక్కగా పెట్టుకున్నప్పుడు ఒక నియోజకవర్గాన్ని ఇంకెంత మంచిగా పెట్టుకుంటుంది. ఒకసారి ఆలోచన చేసి సురక్షితమైన పాలన కోసం మీరు ఏనుగు గుర్తుకు ఓటేయాలనేసి నేను కోరుకుంటున్నా. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మిని ఇచ్చాము, షాదీ ముబారకులు ఇచ్చాము, మేము ఒంటరి వితంతువు మహిళలకు ఇచ్చాము, 4000 పింఛను చేస్తాము, రాబోయే రోజుల్లో 5000 చేస్తాము, ఎవరైతే 2000 పింఛను ఉన్నదో. అలాగే చూసినట్టు వికలాంగులకు 4000 నుంచి 6000 కూడా చేస్తాము. అలాగనే ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డు 70 లక్షల రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నాము, గురుకులాలు ఇచ్చామని చెప్తున్నాము. ఇవన్నీ చేసినామని చెప్పుకుంటున్నారు కదా మరి ప్రభుత్వం. అవును, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు రేషన్ కార్డు లేదు. నేను నా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రేషన్ కార్డులకి అర్హత అనేది పెట్టలేరు. అంటే మీరు ఏ రకంగా చూసారు? ఇప్పుడు అర్హులైన వాళ్ళకి ఎవరికి నేను చాలా ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మేము స్టార్ట్ చేసినాం. ప్రతి గడప గడప తిరగడం జరిగింది. వాళ్ళు నిజంగా చెప్తున్నా మాకు సంక్షేమ ఫలితాలు కూడా వద్దు, మాకు కూడా ఒక ఐడెంటిటీ కావాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వండి చాలు మాకు అనే పరిస్థితిలో ఉన్నారు. అంటే మీరు మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చిందనేసి మీరు చెప్తున్నారు. ఒకే తల్లి ఒక ఇంటికి వెళ్ళినాము, ఆ ఇంటి బిడ్డకి వివాహం జరిగింది, వాళ్ళు కనీసం ఉండడానికి ఇల్లు కూడా గతి లేదు. అలాంటి వాళ్ళకి మన కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇవ్వలేదు అనేసి నేను కూడా గట్టిగా అడుగుతున్నాను. మీరు చెప్పిన సంక్షేమ ఫలితాలు టీవీలకు పరిమితమైనవి. మీరు చెప్పాలనుకుంటున్న అభివృద్ధి రోడ్లకు పరిమితమైంది. కానీ ఎవరైతే నిజంగా సామాజిక న్యాయం కోరుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి సంక్షేమ ఫలితాలు అందలేదు. మీరు కూడా మీడియా మిత్రులారా ఫస్ట్ మీరు భయం వీడండి. మీరు ఫస్ట్ ఊర్లలోకి వెళ్ళండి, ఫీల్డ్కి వెళ్ళండి, చూపియండి నిజంగా ఎక్కడ ఏది జరుగుతుంది అనేది ఒకసారి ధైర్యం చేసి చూపించండి. ఇంకా కూడా అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. ఇంకొక 12 రోజులు అయితే కొత్త ప్రభుత్వానికి నాంది వలుకుతాము. ఇంకా భయంతో ఉండకండి. నిజంగా బయట ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ అన్ని చూపించండి, ధైర్యంగా చూపించే సాహసం మీరు చేయండి. మీకు కూడా వేడుకుంటున్నాను నేను, బయట ఏం జరుగుతుందో అది ఒకసారి మీరు పబ్లిక్ అందరికీ తెలియాలి. ఏదో అంటే ఆన్ కెమెరా చూపించి ఆన్ కెమెరా మాత్రమే ఈ రోడ్డు ఇట్లా మంచిగా వేసినాము, లైట్లు వేసినాము, అవి వేసినాము, ఇవన్నీ కోరుకుంటున్నారు. లైట్లు కావాలని కోరుకుంటున్నారు. రోడ్లు ఉండాలి, కానీ నిజంగా ఒక కుటుంబానికి జరగాల్సిన సామాజిక న్యాయం అయితే జరగాలి కదా. ఈరోజు 10,000 రూపాయలు సంపాదించినా తినే పరిస్థితి ఉందా? ఒక గ్యాస్
గ్యాస్ సిలిండర్ 1200, ఇంతకు ముందుకు 1200 అదే ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు 400కి ఎట్లా సాధ్యమవుతుంది? మళ్ళీ ఇన్ని రోజులు సాధ్యం కాని ఎట్లా ఇప్పుడు సాధ్యమయ్యేది ఎట్లా? ఇన్ని రోజులు కేంద్రం మీద నూకినావు, మళ్ళీ ఇప్పుడేమో నేను చేస్తా అంటున్నావు. ఎట్లా నమ్మాలి? ప్రజలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో ఈరోజు. అంటే ఒక నిత్యావసర ధరలు ఏదైనా తీసుకోండి, ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకోండి, పప్పు ఉప్పులు తీసుకోండి, ఇవన్నీ ఇంత రకంగా పింఛన్ 2000 ఇస్తా 4000 ఇస్తా అంటే అది నువ్వు ఒక ఇంటికి ఒక ఉద్యోగం అది ఏదో రకంగా ఇస్తే ఆ అవ్వదాతను కూర్చోపెట్టి సాధలేడా? సో మీరు ఆలోచన చేయండి ఒకసారి. తల్లిదండ్రులు పిల్లలు చూస్తలేరనగా తల్లిదండ్రులకు ఆసరా పెంచాలని పేరు పెట్టారు కదా మేడం దానికి. సార్ అది ఎంతమందికి ఇప్పుడు ఇగో ఏమంటారు గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఎవడో ఒకటి తల్లిదండ్రులను చూపించకపోతే అది ఒక్కరిని తీసుకొచ్చి ఇది మేము పెద్ద కొడుకు అబ్బా నేను పెద్ద కొడుకు లాపా ఈరోజు మీకు పింఛన్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. మళ్ళీ ఎందుకో ధైర్యంగా వచ్చి ఆయన మామలాక నేను బాబాయ్ లాక మన ఉద్యోగం ఇస్తున్నాను ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అవ్వా నీకు పింఛన్ ఇస్తున్నా, పింఛన్ వస్తుందా? ఇంత గట్టిగా ధైర్యంగా వచ్చి ముందర అడుగుతున్నారు. మళ్ళీ అరే అల్లుడా ఎందుకు నీకు ఉద్యోగం నేను ఇచ్చిన కదా అన్న వచ్చి చెప్పమని చూద్దాము. అది ప్రైవేటు గవర్నమెంట్ ఏదో రకంగా వాళ్ళకి వృత్తి నైపుణ్య శిక్షణలు ఇప్పించండి, ఒక 30,000 సంపాదన వచ్చేటట్లు చేయండి. ప్రపంచం చూపు తెలంగాణ వైపు అని చెప్తున్నారు కదా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ. మరి సార్ ప్రపంచం చూపు ఉండొచ్చు కానీ అవి ఎంతవరకు సార్? అది ఉన్నత వర్గాలకు చెందింది కానీ ఈ మాలాంటి పేద బిడ్డలకి నిజంగా న్యాయం జరుగుతుందా? న్యాయం చేస్తున్నా గురుకులాలు కట్టించామని చెప్తూనే ఉన్నాం. మధ్యాహ్న భోజన పథకం కూడా పెడతాం, ఉదయం కూడా టిఫిన్ కూడా పెడుతున్నాం అని చెప్తూనే ఉన్నారు కదా మేడం. అంటే మరి అంత తిండి లేని దుస్థితిలో ఉన్నారా సార్ తల్లిదండ్రులు? తిండి పెట్టలేని దుస్థితిలో ఉన్నారా? తిండి పెడతారు కానీ మా నాణ్యమైన విద్య ఏమనండి. మేము తిండి అడగట్లేదు సరే. మధ్యాహ్నం అంటే ఒక పూట పేరెంట్స్ వండొచ్చు ఉండకపోవచ్చు, ఉదయం అయితే టిఫిన్ పెట్టేంత పరిస్థితులు అయితే ఉంటారు కదా. అవి కూడా ఉప్మా తప్ప ఇంకొక మెనూ ఉందా మీరు చెప్పండి సార్? వాళ్ళు రోజు ఉప్మా అనేది తింటారా? ఒక మాట. సో మంచివి ఏదైనా సరే వాళ్ళకి నిజంగా అట్లా చేయాలని ఉంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొనుక్కునే పరిస్థితిలో నిజంగా విద్యార్థులు లేరు, ఫ్రూట్స్ కొనుక్కునే పరిస్థితిలో లేరు. వాళ్ళకి నిజంగా చేయాలనిపిస్తే అలాంటివి చేయమనండి. కానీ మేము ఉప్మాలు పెడతాము, మేము ప్రతిరోజు టిఫిన్లు పెడతాము, ఇది కాదు సార్ కోరుకుంటున్నది. నగర్ కాన్స్టిట్యున్సీ పైన మీకున్న ప్రణాళిక ఏంది? మీరు వస్తే ఏం చేయగలుగుతారు? అసలు మీ డిజైన్ ఏంది సార్? ముఖ్యంగా నేను చేయాలనుకుంటున్నది అంటే మా మేనిఫెస్టో చెప్తాను సార్. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి జిల్లాలో ఒక సైనిక్ స్కూల్, ప్రతి కుటుంబానికి 15 లక్షల బీమా వర్తింపజేస్తుంది. నిరుపేద మహిళలకి ఎవరైతే ఆదరణ లేదో వాళ్ళకి 1 ఎకరా భూమి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇల్లు లేని వాళ్ళకి 200 గజాల స్థలం ఇవ్వడం జరుగుతుంది. 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జరుగుతుంది. రిలవేషన్ కోసం 1,50,000 రూపాయలు అటువంటి ఆర్థిక సహాయం చేస్తాము. 1 కాదు 2 కాదు సార్, అంటే మా యొక్క సార్ 61 అంశాలతోన మేనిఫెస్టో తయారు చేశారు. ఇంత ముందుకు మా బీఎస్పీ పార్టీకి సపరేట్గా మేనిఫెస్టో లేదు, రాజ్యాంగమే మా మేనిఫెస్టోగా అనేది చెప్పుకుంటుండే. సో ఇలా కాదు ప్రతి పార్టీలు మేనిఫెస్టో పెడుతున్నారు. రాజ్యాంగం ఇంత పెద్ద బుక్ ఉంటుంది, ఎంతమంది దాంట్లో ఎన్ని అంశాలు ఉంటాయని తెలుస్తారని చెప్పేసి అలా ఉండకూడదని చెప్పేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి మా సంక్షేమ ఫలితాలు అందుతాయి, ప్రతి ఒక్క విద్యార్థికి అందుతాయి, ప్రతి ఒక్క అమ్మకి అక్కకి. అంటే ఎవరైతే వచ్చే 5 సంవత్సరాలలో ముఖ్యంగా 10 లక్షల ఉద్యోగాలు కూడా సాధ్యమవుతాయి సార్. మీరు వస్తేనేమో సంక్షేమ ఫలితాలు అంతే అంటారు, మేము ఆల్రెడీ అందించామని వాళ్ళు అంటారు. మరి కేసీఆర్ కిట్ ద్వారా మహిళలకు ఇస్తున్నాము, ఏదైతే గర్భిణీ వ్యవస్థలో వాళ్ళకి పౌష్టికాహారం పెడుతున్నామని, వాళ్ళు డెలివరీ అయితే అంటే జెంట్స్ పుడితే 12,000, లేడీస్ పుడితే 13,000, జాన్సన్ సబ్బు ఇలాంటివన్నీ ఎంతో మెరుగైన పిల్లలకు నెట్ కూడా దోమలు కుట్టకుండా మంచి సబ్బు కూడా ఇస్తున్నామని వాళ్ళు అంటారు. ఆల్రెడీ ఇచ్చేసాం మేమని అంటారు, బస్తీ దవాఖానాలు ఇచ్చామని చెప్తున్నారు. యువత ఎవరైతే చదువుకున్నా కూడా జాబ్ రాని వాళ్ళకి గొర్రెలు ఇస్తున్నామని చెప్తున్నారు. చెరువులు సుందరీకరణ చేసి బతుకమ్మ ఆడుతందుకు మహిళలకు బతుకమ్మ చీరలు కూడా ఇస్తున్నాము. రంజాన్ తోఫా అలా చూస్తే క్రిస్మస్ పండుగ ఇవన్నీ చేస్తున్నాము. మేము చేయని లేవని వాళ్ళు అంటారు. మేము చెప్తే వింటే రామాయణం, చెప్తే భారతం లాంటిది మాదని వాళ్ళు అంటారు. దీని చెప్పాలి సార్. ఒకటి ఇప్పుడు గొర్రెల బర్రెలు అనే ఒక అంశము అది చెప్తాను. మేము మా మండలంలో హన్వాడ మండలంకి వెళ్ళినాము. 200 మంది 48,500 రూపాయలు డీడీలు కట్టిండ్రు. దానిలో 20 మందికి మాత్రమే 20 యూనిట్లు ఇచ్చిండ్రు. మరి మిగతా ఈ 20 మందిని తీసేస్తే మరి మిగతా 180 మంది మరి వాళ్ళు కట్టి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది అని వాళ్ళు చెప్పారు. సంవత్సరాలు దాటిపోతుందా సార్? ఇప్పుడు గవర్నమెంటే వాళ్ళది కదా, మళ్ళీ ఎవరో వచ్చి చేశారు కాదు కదా. వాళ్ళు చెప్పి ఒకటేసారి చేస్తే అప్పుల తెలంగాణ అని మీరే అంటారు కదా మేడం. సార్ ఒకటేసారి చేశారు అనుకోండి అప్పుల తెలంగాణ అంటారు. 10 ఏళ్ల నుంచి ఇంకా ఇప్పుడు 10 ఏళ్ల నుంచి గిదే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు మిగులు బడ్జెట్లో ఉన్నదాన్ని ఏమంటారు లోటు బడ్జెట్లకు తీసుకొచ్చింది కూడా మీరే కదా. మరి అటువంటి సంక్షేమ ఫలితాలు పెట్టిండ్రు. ఇప్పుడు అంటే 1 ఎకరం ఉన్న అతనికి కూడా 5,000 అన్నారు,
మళ్ళీ 100 ఎకరాలు ఉన్నవానికి కూడా 5,000 అని అన్నారు. మరి ఇప్పుడు ఆలోచిస్తాం మనం ఈ సోయి ఎప్పుడు మళ్ళీ ఇంతకు ముందుకు లేదా? ఈ సోయి అనేది ఇంతకుముందు ఇప్పుడు ఆలోచన చేస్తామంటే రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్ కూడా దానికి కేటాయించడం వల్ల ఇప్పుడు ఆలోచిస్తామనంటే ఇప్పుడు మామూలుగా ఇంటి పెద్ద ఎట్లా ఆలోచిస్తాడు, దేనికి ఎంత ఖర్చు పెడితే ఆ ఇల్లు మిగులు బడ్జెట్లో ఉంటుంది అనేది ఆలోచిస్తాడు. మరి కేసీఆర్ గారికి ఆ రోజు అది గుర్తించలేదా? ఒక మాట అడుగుతున్నాను నేను. తిప్పుతారా మరి ఈసారి? ఖచ్చితంగా సార్, ఎందుకు తిప్పమ్మా? మా బిడ్డలు మమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. అయ్యో అంటే మీరు చూడండి, ప్రతి ఇల్లు వెళ్ళండి, ప్రతి షాప్ వెళ్ళండి, అమ్మో మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము మార్పు చేస్తాము అమ్మ, ఎప్పుడు వాళ్ళకే ఇవ్వాలన్నా కొత్త వాళ్ళకే ఇవ్వాలి అంటే పాత వాళ్ళకే ఇవ్వాలన్నా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామనేసి చెప్తున్నారు. ఇక్కడ గమనించారా, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మార్పు కావాలంటారు. మరి ఆ మార్పు మీ వైపా వాళ్ళ వైపా? సార్ ఎవరి యొక్క కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది సార్. మా కాన్ఫిడెన్స్ మాకుంది. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మా వెనక ఉన్నారు, మాకు అండ ఇచ్చిండు. మేము ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మేము వెళ్తే ప్రతి చోట వాళ్ళు వచ్చి అమ్మ మీరు పలానా స్వప్ననంట కదా, మీరు ఇట్లా ఇండిపెండెంట్ ఉన్నారంట కదా. సో నిజంగా అంటే ఒక ఆడబిడ్డగా మేము మా ఇంటి పిల్లలాగానే ఉన్నాం తల్లి, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. మీరు అన్న ఈ కేసీఆర్ కిట్లు అవి మీరు వెళ్ళండి, మా ఊర్లో కూడా చాలా మంది డెలివరీలు అయినాయి అంటే ఇవన్నీ మీరు రికార్డ్ వర్క్లకి పరిమితం చేస్తున్నారు కానీ ఎవరికి అందడం లేదండి. ఇవన్నీ జస్ట్ ఏమంటారు ఆన్ పేపరే, ఎక్కడ ఆఫ్ ది రికార్డ్స్ ఎక్కడ ఎవరికి ఏమీ అందవు. ఇవి నిజంగా ప్రభుత్వం చేయకపోతే ఓడిపోతుందిగా మరి సార్. చేయలేదు అంటారు అనుకో. నేను చెప్పేది కూడా అదే కదా సార్, ఓడిపోతుందనే చెప్తాను, గెలుస్తుందని చెప్తున్నానని చెప్పట్లేదు కదా. నిజంగా ప్రతిపక్షాలు ఇంత ప్రచారం కూడా అవసరం లేదు. అవును, మరి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు టైరు పంక్చర్ అవుతుంది, మా బీఎస్పీ జెండా ఎగురుతుంది అంతే. ప్రజలకు మీ ఓటర్లకు ఏం చెప్తారు? మా ఓటర్లకు నేను ఒక్కటే చెప్తున్నా, ప్లీజ్ మీకు అందరికి నేను అభ్యర్థిగా అడగడం లేదు, నేను నిరుద్యోగిగా అడుగుతున్నా, ఒక అవకాశం ఇవ్వండి. సో మనం యొక్క బహుజన రాజ్యం సంపాదించుకుందాము, మన బహుజనులంతా బాగుపడాలంటే మనకు బీఎస్పీ జెండా ఖచ్చితంగా ఈరోజు మనకి నీలి జెండా ఎగరవేయాలి, అందరికీ సంక్షేమ ఫలితాలు అందాలి. కాబట్టి ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలనేసి కోరుకుంటున్నానండి.